హైదరాబాద్ గుడిమల్కాపూర్లోని అంకుర హాస్పిటల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. ప్రమాద స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆసుపత్రిలోని రోగులను రక్షించేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ గుడిమల్కాపూర్లోని అంకుర హాస్పిటల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. ప్రమాద స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆసుపత్రిలోని రోగులను రక్షించేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, గుడిమల్కాపూర్లో అంకుర ఆసుపత్రిలో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరిగింది. 5వ అంతస్తులో చెలరేగినటువంటి మంటలు పూర్తిగా 10వ అంతస్తు వరకు వెళ్ళాయి. భారీ అగ్ని ప్రమాదం అని చెప్పుకోవచ్చు. అయితే ఆసుపత్రిలో చిన్నపిల్లల హాస్పిటల్ కాబట్టి ఇంతవరకు క్యాజువాలిటీస్ ఏమున్నా ఏదన్నా చనిపోయినటువంటి వారి సంఖ్య ఏదైనా ఉండాలనేటువంటి మాత్రం మరి కాసేపట్లో తెలిసే అవకాశం కనిపిస్తోంది. కానీ ఇక్కడ ఫైర్ ఇంజన్ రావడానికి కొంత టైం పట్టింది. ఫైర్ ఇంజన్ వచ్చే లోపల ఉండేటువంటి ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ ఏమైతే ఉంటాయో వాటితోనే కొంత కంట్రోల్ చేశారు. ఇప్పుడు 5వ అంతస్తు నుంచి 10వ అంతస్తు వరకు భారీగా మంటలతో పాటు పొగ కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో 3 ఫైర్ ఇంజన్లు అయితే ప్రస్తుతానికి సంఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ కు సంబంధించినటువంటి కంట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కువగా ఈ 2 రోజులు కొంత హాలిడే కావడం, ఈ 2-3 రోజుల నుంచి కొంత నగరంలో కూడా ట్రాఫిక్ జామ్ ఎక్కువగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఫైర్ ఇంజన్ రావడానికి కూడా టైం పట్టింది. ఎక్కువ రద్దీ ఉన్నటువంటి ప్రాంతం, ఎక్కువ మార్కెట్ ఉంటుంది. మేదీపట్నంలో వీకెండ్ మార్కెట్ తో పాటు ఇవాళ వైకుంఠ ఏకాదశి, అదేవిధంగా క్రిస్మస్ కు సంబంధించినటువంటి షాపింగ్ చేస్తున్న సందర్భంలో భారీ ఎత్తున ఇక్కడ ట్రాఫిక్ జామ్ కూడా అయింది. దాంతో ట్రాఫిక్ అంతరాయంతో ఫైర్ ఇంజన్స్ కూడా రావడానికి లేట్ అయింది. అయితే ప్రస్తుతం అయితే చేరుకున్నాయి. దాన్ని చేరుకున్నటువంటి ఫైర్ ఇంజన్లు రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిస్తుంది. కానీ దీంట్లో ఎంతవరకు మంటలు చెలరేగినటువంటి నేపథ్యంలో దాంట్లో మంటల్లో ఎవరైనా చిక్కుకున్నారా లేదా, ఎవరికైనా క్యాజువాలిటీస్ ఉన్నాయా, ఏమైనా డెత్స్ ఏమైనా ఉన్నాయనేటువంటి మాత్రం ఇంతవరకు పూర్తిగా క్లారిటీ రాలేదు. ఫైర్ సిబ్బంది కూడా బయట నుంచే వాటర్ అయితే పుష్ చేస్తున్నారు. అది షార్ట్ సర్క్యూట్ తో జరిగిందా, ఏదైనా అక్కడ మంటలు చెలరేగినటువంటి దానికి కారణాలు ఏమైనాయి అనేటువంటిది తెలిస్తే తప్ప దాన్ని కంట్రోల్ చేయడం కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా లోపల ఉన్నటువంటి వారి అందరూ సేఫ్ గా ఉన్నారా, ఎవరికైనా ఏమైనా జరిగిందా అనేటువంటిది మాత్రం కూడా తెలియాల్సిన అవసరం కనిపిస్తుంది. పెద్ద బిల్డింగ్, అదేవిధంగా 5 నుంచి 10వ అంతస్తు వరకు భారీగా మంటలు చేరుకున్నాయి. టాప్ ఫ్లోర్ కు వచ్చేంత వరకు కూడా ఎవరు గుర్తించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు 5 అంతస్తులు పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఖచ్చితంగా దీంట్లో 5 నుంచి 10వ వార్డు 10వ ఫ్లోర్ వరకు ఏవైతే MICU తో పాటు ICU ఉంది. అదేవిధంగా దీనికి సంబంధించి ఈ హాస్పిటల్ కి వచ్చినటువంటి ఎవరైతే ఉంటారో వారు ICUలో చికిత్స తీసుకున్న తర్వాత నార్మల్ గా రూమ్ కు షిఫ్ట్ చేస్తారు. ఆ రూమ్స్ అన్ని కూడా పైన వాటిలోనే ఉన్నాయి. అయితే
ఈ రూమ్స్ లో ఎవరెవరు ఉన్నారు, ఎట్లా ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అనేటువంటి కూడా క్లారిటీ రావాల్సిన అవసరం కనిపిస్తోంది. ఒకవేళ ఇది ముందే గుర్తించి బయటకు వచ్చేస్తే పర్వాలేదు, కానీ సడన్ గా చెలరేగింది కాబట్టి రూమ్స్ లో ఉన్నటువంటి వారికి కూడా ఇన్ఫర్మేషన్ ఉందో లేదో, సడన్ గా పవర్ కట్ అయిపోయింది. ఈ ఫైర్ జరగడంతో దాంతో పాటు పెద్ద ఎత్తున మంటలు వస్తున్నాయి, పొగ వస్తుంది, దాంట్లో ఆ ఊపిరాడ కూడా ఉక్కిరి బిక్కిరేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడే మనం ఎంతమంది దీంట్లో ఇబ్బంది పడ్డారనేటువంటిది మాత్రం కరెక్ట్ గా చెప్పలేదు. అసలు దాంట్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఇబ్బంది పడ్డారు అనేటువంటిది మాత్రం మనకు మరి కాసేపట్లో క్లియర్ గా పిచ్చి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వారెవరు కూడా ఇంతవరకు డాక్టర్స్ కానీ హాస్పిటల్ మేనేజ్మెంట్ కానీ దీనిపైన ఇంకెవరు ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడానికి కారణాలు ఏమి చెప్పడం లేదు, వారెవరు కూడా అందుబాటులో లేరు. చిన్నపిల్లల హాస్పిటల్ కావడం, పెద్ద ఎత్తున దాదాపు 10 ఫ్లోర్లు ఉండటంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది కాబట్టి లోపలికి వెళ్లి ఫైర్ సిబ్బంది గుర్తించి ఎవరైనా ఉంటే వారిని బయట తీసుకొచ్చే అవకాశం ఉంది. కానీ లోపల దట్టంగా పొగలు విధంగా మంటలు కూడా పెద్దగా బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో దీన్ని కంట్రోల్ చేయడం కూడా కొంత ఇబ్బంది అయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మెహదీపట్నం నుంచి గుడిమల్కాపూర్ వచ్చేటువంటి ఏరియా రోడ్ లో పిల్లర్ నంబర్ 68 పీవీ ఎక్స్ప్రెస్ దగ్గర ఉన్నటువంటి పిల్లర్ నంబర్ 68 దగ్గర ఈ అంకుర హాస్పిటల్ ఉంది. ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్రదేశం కూడా ఇదే. మరి కాసేపట్లో దీనికి సంబంధించినటువంటి క్యాజువాలిటీస్ కానీ ఏమైనా ఉన్నాయనేటువంటి తెలిసే అవకాశం కనిపిస్తుంది, లేదంటే అందరూ సేఫ్ గా ఉన్నారు అనేటువంటిది కూడా మనకు మరొక 20 నిమిషాలు అరగంటలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. కుమార్, అయితే భాస్కర్, అంటే దాదాపుగా 3 ఫ్లోర్లకు కూడా మంటలు వ్యాపించినట్టుగా తెలుస్తుంది. లోపల ఎంతమంది ఉన్నారు, వాళ్ళని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఆసుపత్రి యాజమాన్యం ఏమైనా స్పందించిందా? స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు, అదేవిధంగా ఈ ఫైర్ సిబ్బంది వచ్చే కంటే ముందే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కొంత గుర్తించి వాళ్ళకు లోపల ఉన్నటువంటి వారికి అసలు ఏం జరిగిందో కూడా తెలియదు. వాళ్ళు బయట నుంచి జనాలు పోయి వాళ్ళను తీసుకొచ్చి వచ్చేంత వరకు కూడా లోపల దట్టంగా పొగలు అలుపుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మొత్తం 5 గంటలు చెలరేగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ ముందుగా 5వ ఫ్లోర్ నుంచి మంటలు చెలరేగాయి, లేదంటే పై నుంచి కింద వ్యాపించేటువంటి కూడా తెలియాల్సిన అవసరం కనిపిస్తోంది. లోపల ఉన్నటువంటి వారు మాత్రం ఇప్పటికీ కొంతమందిని ఫైర్ సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. జనాలు కూడా లోకల్ గా ఉన్నటువంటి ప్రజలు ఏవైతే ఉంటారో వాళ్ళు కూడా అలర్ట్ అయి కొంత మానవ దృక్పథంతో లోపలికి వెళ్ళి వాళ్ళని కూడా బయట తీసుకొచ్చారు. ఎందుకంటే ఇది చిన్నపిల్లల హాస్పిటల్, చాలా మంది చిన్నపిల్లలు ఉంటారు, వారు బయటికి రావడానికి కూడా కొంత సడన్ గా రాలేకపోతారు. వాళ్ళు పేరెంట్స్ వాళ్ళందరూ కూడా దాన్ని గుర్తించే లోపే జరగాల్సినటువంటి అలర్ట్ జరిగిపోయేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొంత అలర్ట్ అయినటువంటి స్థానికులు కూడా కొంతమంది తీసుకొచ్చారు. మరి ఇంకా లోపల ఎంతమంది ఉన్నారు, వాళ్ళను తీసుకురావడానికి ఎంత టైం పడుతున్నటువంటి మాత్రం మనకు తెలియదు. ఎందుకంటే ఫైర్ సిబ్బంది మాత్రం ఒక 4 ఫైర్ సిబ్బంది ప్రస్తుతానికి లోపలికి వెళ్ళి మంటల్ని కంట్రోల్ చేస్తున్నారు. ఒక షార్ట్ సర్క్యూట్ తో జరిగి ఉంటే ఈ మంటలు కొట్టేప్పుడు కూడా కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా కొంత చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే క్యాజువాలిటీస్ డెత్కు సంబంధించి మనకి ఎట్లాంటి క్లారిటీ లేదు. లోపల ఎంతమంది ఉన్నట్టు కూడా మనకు విషయం తెలియదు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత పూర్తిగా మంటలు కంట్రోల్ అయితే లోపల ఉన్నారా, ఏ వార్డులో ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా తెలిసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం హాస్పిటల్లో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో ఆ పేషెంట్స్ సంబంధించినటువంటి బంధువులు ఉంటారు కదా, ఆ బంధువులందరూ కూడా బయట ఉండి మా వాళ్ళు ఉన్నారని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనకు కొద్దిగా అంటే ఇన్సిడెంట్ జరిగి దాదాపు 45 నిమిషాలు అవుతుంది. మనకు కొంచెం ఇంకో 20-25 నిమిషాల్లో దీనిపైన మొత్తానికైతే క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ భాస్కర్.